పిండ మంత్రం అనే మాట ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. పిండ మంత్రం అంటే ఏమిటి? పదాలన్నింటికి జార్గాన్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఒక పదం జార్గాన్ అనేక అర్థాలు ఉంటాయి. ఒక్క పదం ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కో అర్థంతో వినియోగిస్తారు. అర్థం అన్న పదాన్ని తీసుకుంటే ఎకనామిక్స్లో అర్థం అంటే ఈ అర్థం డబ్బు, భాషాశాస్త్రంలో అర్థం అంటే సగం, యుద్ధరంగంలో అర్ధ బాణం అంటే చంద్రవంకగా ఉండే బాణం, నీతి శాస్త్రంలో అర్ధ అంటే ఇలా ఈ చేతి ఇలా పెట్టి మెడపైన చెయ్యి పెట్టి తోసేయడం, అర్ధచంద్ర ప్రయోగం, అవమానం చేయడం. ఒక పదానికి ఇన్ని అర్థాలు ఉంటాయి. పిండ మంత్రం అంటే అర్థం, ఇక్కడ పిండం అంటే అర్థం ఏమిటి అంటే మూలము, కేంద్రకము, న్యూట్రాన్. అక్షరం మంత్రం, ఒకే అక్షరం, దానికి పిండ మంత్రం అని పేరు. ఐం ఇది పిండ మంత్రం. వాగ్బీజం అ ఇది పిండ మంత్రం. బ్రహ్మము అని అర్థం. ఒక్కొక్క అక్షరానికి కూడా ఒక అర్థం ఉంది. ఏకాక్షమాలికోపనిషత్తు అని ఒక గ్రంథం ఉంది. అందులో ఒక్కొక్క అక్షరానికి ఉండేటటువంటి మంత్రస్వరూపం చెప్పబడి ఉంటుంది. ఒక్క అక్షరం అది పిండ మంత్రం. 2 అక్షరాలు కలిపితే బీజ మంత్రం. ఈ మంత్ర విభాగంలో పిండ మంత్రం, బీజ మంత్రం, మాలా మంత్రం, మంత్రం ఇలా వివిధ రూపాలలో ఉజ్జాయింపుగా ఒక 5 అర్థాలలో ఈ మంత్ర విభాగాలు మనం చూడవచ్చు. ఒక అక్షరం పిండం, 2 అక్షరాలు బీజం, 3 అక్షరాలు కూడా ఒక పేరు ఉంది, 4వ అక్షరాలకు సంబంధించి విస్తృతంగా మారుతుంది. ఇది విశేషమైన మంత్రం. మంత్రంలో కనీసం 10 నుంచి 20 అక్షరాలు ఉండాలి. ఉంటే అది మాల, అంతకంటే మించితే మాల, 20లోగా ఉంటే మంత్రం. మనం చతుర్దశ మహామంత్రం, ద్వాదశాక్షరాక్షరి ఇలా మనం అనేక చూస్తూ ఉంటాం. ద్వాదశాక్షరి, అష్టాక్షరి, పంచాక్షరి అనేక రూపాల్లో 2 కంటే మించినవి మంత్రాలు అవుతున్నాయి. 20 అక్షరాల కంటే మించితే అది మాల అవుతుంది. మూలమైన మంత్రాల్ని పద విభజన, దండము, వ్రతము, మాల, పదము ఇలా మనం పెంచుకుంటూ వెడుతూ ఆ క్రమంలో క్రమము, జట, ఘన ఇలా 13 విధాలుగా ఇలా మార్చుతూ ఉంటామో మూలమైన ఆ మంత్రస్వరూపాన్ని కూడా పిండ మంత్రం ఏక శబ్దం నుంచి విస్తృతపరిచినప్పుడు మాలా వరకు చేరుతుంది. పిండ మంత్రం అంటే ఒక అక్షరంలో ఉండేటటువంటి మంత్రస్వరూపం. గం అనగానే గణపతి గుర్తుకు రావాలి. ఎలా అయితే మనకు నెవలి పింఛం చూడగానే కృష్ణుడు గుర్తుకు వస్తాడో, ఎలా అయితే మనకు ధనుస్సు చూడగానే రాముడు గుర్తుకు వస్తాడో, ఎలా అయితే మనకు పుస్తకం చూడగానే అంబేద్కర్ గుర్తుకు వస్తాడో, అలా అద్దాలు చూస్తే గాంధీ గుర్తుకు వస్తాడో, ఇలా ఒక్కొక్క రూపాన్ని చూస్తే ఎలాగో ఈ అక్షరాన్ని కూడా ధ్వనింపజేసే శక్తిని మనం స్మరించుకోగానే ఆ మూలదైవం చైతన్యంగా మనల్ని ఆవరించాలి. గం గణపతయే నమః. సౌహు సూర్య భగవానుడు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దైవం.